షీట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఆ, ప్యారల్ అకౌంటింగ్ షీట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. సో ప్యారలల్ అకౌంటింగ్ S/4HANAలో ప్యారలల్ అకౌంటింగ్ లేదంటే లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఈ లెడ్జర్స్ అనేవి కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేం, ఎర్రర్స్ వచ్చేస్తాయి. S/4HANAలో ప్యారలల్ అకౌంటింగ్ ఈ కాన్సెప్ట్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేయలేం. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ అనేది దిస్ ఇస్ ఆప్షనల్ అండి. యాక్చువల్గా ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ అంటే మీ కంపెనీ ఓన్లీ ఇండియాలోనే పనిచేస్తుంది, ట్రాన్సాక్షన్స్ అనేవి ఓన్లీ ఇండియా వరకే ఉన్నాయి. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. మీరు ఎంఎన్సి అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అంటారు, మల్టీనేషనల్ కంపెనీ అంటారు. అటువంటప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి. సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని బేస్గా చేసుకుని డొమెస్టిక్ కంపెనీ అయితే కనుక చేసేయచ్చు, సరిపోతుంది. అలాగే మీ కంపెనీ కనుక డొమెస్టిక్ కంపెనీ కాదు, ఎంఎన్సి అనుకుందాం, అటువంటప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగం. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్, డొమెస్టిక్ కంట్రీ అయితే నాట్ రిక్వైర్డ్, ఎంఎన్సి కంపెనీ అయితే రిక్వైర్డ్. అది సో ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా? రిపోర్టింగ్ పర్పస్. ఇవన్నీ మనకి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. సో ప్యారలల్ అకౌంటింగ్ చూడండి, 3 టైప్స్ ఉన్నాయి టోటల్గా. 3 టైప్స్ కాదు, 2 టైప్స్ అనే చెప్పాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీని 0L అంటారు. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. దీన్ని ఏమంటారు? 0L. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. 0L అంటే 0L అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ స్టాండర్డ్ గా ఉంటుంది, ఫ్రీ డిఫైన్డ్ సిస్టంలో స్టాండర్డ్ గా ఉంటుంది. తర్వాత యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, ఈ రెండు కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి వస్తాయి. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ కూడా మనం జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. ఈ కాన్సెప్ట్ కూడా జిఎల్ అకౌంట్ బిఫోరే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది, అందువల్ల ఇప్పుడు చెప్తున్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇది కూడా లాస్ట్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎట్లయితే మనం జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు చేశామో అదే విధంగా ఇక్కడ కూడా అంతే, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందే చేయాలి. సో 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీన్ని 0L అంటారు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఇదేనండి, లెడ్జర్స్ ఎన్ని రకాలు అని అడుగుతారు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉంటాయి? ఐఏఎస్ ఉంటుంది, అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లేదంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీని లోకల్ అన్నమాట. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. ఇలా 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. తర్వాత చూడండి, వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసామనుకోండి, లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం చెక్ చేసాం. ఎంట్రీ వ్యూ జిఎల్ వ్యూగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక అకౌంటింగ్ ఎంట్రీ, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, ద అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. వినబట్లేదు ఇద్దరికి? ఎవరావిడ? వినబట్లేదా?
చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అలాగే టూ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్స్ లెడ్జర్స్ వైజ్ గా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. లెడ్జర్స్ వైజ్ గా రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. S4 హానాలో లెడ్జర్స్ చెప్పాను, అక్కడ మీకు కవర్ అవుతుంది ఇవన్నీ కూడా. అంటే లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు అనేది. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ టూ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. డౌన్కి వెళ్ళండి. వాట్ యు మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? when we post any accounting entry or document entry it will be reflected three types of currencies. Three types of currencies and two types of ledgers. తెలుసు కదా మనకి. డౌన్కి వెళ్ళండి. త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. తర్వాత యాజ్ వెల్ యాజ్ వెన్ వి పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. డౌన్కి వెళ్ళండి. మామూలుగా జిఎల్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ వేరండి. జనరల్ లెడ్జర్ అనేది వేరు. వాట్ ఈస్ మీన్ బై జనరల్ లెడ్జర్? జనరల్ లెడ్జర్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాం. అంటే రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ జనరల్ లెడ్జర్స్. అవి వేరు, ఇది వేరు. ఈ లెడ్జర్స్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్ ప్రీ డిఫైన్డ్ సిస్టంలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు, మ్యాండేటరీ క్వశ్చన్, మర్చిపోకండి. ఎస్ఏపీలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, వినండి, ఏం కాదు, మీకు మైండ్లో ప్రింట్ అయిపోతుంది. లీడింగ్ లెడ్జర్ సెలెక్షన్ సత్య గారు. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్, జీరో ఎల్ అంటారు. సిస్టమ్ ప్రీ డిఫైన్డ్, స్టాండర్డ్ గా డిఫైన్ చేసి ఉంటుంది. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఏమో స్టాండర్డ్ గా ఉంటుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ మనం ఓన్ గా క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. ఎలా క్రియేట్ చేయాలో చెప్తాం, కాన్ఫిగరేషన్స్ చేద్దాం మనం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి: లీడింగ్ లెడ్జర్ జీరో ఎల్ స్టాండర్డ్, సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి. తర్వాత చూడండి, వాట్ ఈజ్ మీన్ బై లెడ్జర్స్? when we post any document entry it will be reflected two types of ledgers: leading ledger, non leading ledger. ఆ తర్వాత చూడండి, లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేటెడ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? లెడ్జర్స్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. లీడింగ్ లెడ్జర్ అవ్వచ్చు, నాన్ లీడింగ్ లెడ్జర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేటెడ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. అంటే రిపోర్టింగ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? వాట్ ఎవర్ వాల్యూ వి అప్డేట్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే లీడింగ్ లెడ్జర్ లో మీరు ఏ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ విధంగా అయితే మీరు ఎంటర్ చేస్తారో ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా లీడింగ్ లెడ్జర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నాన్ లీడింగ్ లెడ్జర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. S4 హానాలో చెప్పాను, అంటే ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసి చూపించాను. అక్కడ చూడండి, మీకు కోర్స్ అయిన వెంటనే S4 హానా వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. లేదు సార్ S4 హానా వింటాను అంటే కనుక ఏమైనా సర్వర్ యాక్సెస్ తీసుకోండి, S4 హానా కూడా చెప్తాను స్టార్టింగ్ నుండి, డోంట్ వరీ. ఓకే, సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ డౌన్ కెన్. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటే జీరో ఎల్ ఐఏఎస్. మిమ్మల్ని ఇంత డెప్త్ గా అడగరు, నేను చెప్తున్నాను, ఏం లేదు, సింపుల్ లాజిక్. లీడింగ్ లెడ్జర్స్ ఎన్ని రకాలు? టూ టైప్స్:
లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. వాట్ ఇన్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే, అంతకుమించి ఇంకేమీ అడగరు. బట్ మీకు ఐడియా ఉండాలని డెప్త్ గా చెప్తున్నాను అంతే. తర్వాత చూడండి, లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L ఐఏఎస్. దిస్ ఈజ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. సిస్టమ్ లో స్టాండర్డ్ గా డిఫైన్ చేసి ఉంటుంది. ఇట్ మీన్స్ ఎస్ఏపి ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ది లెడ్జర్స్ ఇన్ ఎస్ఏపి. ఈ 0L అనేది స్టాండర్డ్ ఫ్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఫ్రీ డిఫైన్డ్ 0L అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్. సో లీడింగ్ లెడ్జర్ అనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. మీరు మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. ఐఎన్ తీసుకు మన యొక్క కంట్రీ ఏం తీసుకుంటుంది? ఇండియా ఐఎన్ తీసుకుంటాం. సో ఆటోమేటిక్గా లీడింగ్ అక్కడ లోకల్ అకౌంటింగ్ లెడ్జర్ ఏదైతే అది అప్డేట్ అవుతుంది. మన ఇండియాకి 0L. లేదు, మీరు యుఎస్ బేస్డ్ కంపెనీ తీసుకున్నారు, యుఎస్ఏ ఇచ్చారు. సో యుఎస్ఏ వాళ్ళకు ఉన్నటువంటి 0L లేదంటే వాళ్ళ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో 0L అనేది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. లీడింగ్ లెడ్జర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ యాజ్ దట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్. సో మీరు లీడింగ్ లెడ్జర్ లో ఏమైతే వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తారో అవన్నీ ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఏఎస్ అంటే ఏంటి? ప్రతి కంట్రీకి కూడా ఒక ఫైనాన్షియల్ లా ఉంటుంది. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. ఈ పాయింట్ చూడండి, ఎగ్జాంపుల్ లో చూడండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది. యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. లాస్ట్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయండి సత్య గారు. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ దేనికి సంబంధించింది? ఇండియాకి సంబంధించింది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అది యుఎస్ అనుకోండి, వాళ్ళకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L స్టాండర్డ్ ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. మనమేమి మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లీడింగ్ లెడ్జర్ అనేది డౌన్కి వెళ్ళండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. మీ కంపెనీ కోడ్ యుఎస్ లో ఉందనుకుందాం. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ యుఎస్ఏలో ఉంది, మీరు యుఎస్ఏ తీసుకున్నారు. ఆటోమేటిక్గా యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వాళ్ళకి సంబంధించింది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా. మీ కంపెనీ కోడ్ కెనడాలో ఉంది. సో మీరు కెనడా తీసుకుంటారు. ఆటోమేటిక్ ఏమవుతుంది? యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్, ప్రీ డిఫైన్డ్. లెడ్జర్స్ లెవెల్లో కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S/4HANAలో చెప్పిన ఆ వీడియోస్ ఇస్తాను మీకు, అవి చూస్ చేయండి. లెడ్జర్స్ లెవెల్లో కూడా ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేయొచ్చు. అది తర్వాత. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. డౌన్కి వెళ్ళండి. నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్, అంటే ఈక్వల్ గా ఉంటాయి, ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ పైన అంటే డిపెండ్ అయ్యి మనం క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. మీ కంపెనీ కోడ్ అనేది ఇంటర్నేషనల్ గా బిజినెస్ జరుగుతుంది.
సో ఇట్ మీన్స్ యువర్ కంపెనీ కోడ్ ఈస్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. మీది డొమెస్టిక్ కంపెనీ ఇండియా వరకే అనుకుందాం, ప్యారల్ అకౌంటింగ్ అవసరం లేదు అంటే లీడింగ్ లెడ్జర్ అంటే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు, బై డిఫాల్ట్ ఉంటుంది. బట్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఎప్పుడు అవసరం అవుతుంది? మీ కంపెనీ ఎంఎన్సి అయినప్పుడు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు. అలాగే ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ అనేవి హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. మీ కంపెనీ ఇండియాలో ఉంది, చైనా వాడు ఎవడో పెట్టాడు, వాడు మన ఇండియాలో ఉన్న రిపోర్ట్స్ అనేవి వాడికి అర్థమవుతుందా? అర్థమవుదు. కాబట్టి యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. లేదంటే మీ కంపెనీ ఇండియాలో ఉంది, అది యుఎస్ వాళ్ళది, వాడికి రిపోర్ట్ కావాలి, ఎవ్రీ డే రిపోర్ట్ కావాలి. సో వాడికి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అర్థమవుదు. సో అటువంటిప్పుడు వాళ్ళకి కూడా రిపోర్ట్స్ కావాలి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్స్ కావాలి. కాబట్టి యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ ని ఉపయోగిస్తాము. సో లెడ్జర్స్ అనేవి టూ టైప్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. ఈ షీట్ మొత్తం చదవండి, మ్యాండేటరీగా నేను చెప్పిన క్వశ్చన్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. అది మీరు చదవకపోతే మనం ఏం చేయలేము. ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఎనీ ఐటీ కోర్స్ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళలో ఒక 4 మెంబర్స్కో 5 మెంబర్స్కో జాబ్స్ వస్తాయి. 100 మెంబర్స్లో 5 మెంబర్స్కి వస్తాయి. ఎందువల్ల తక్కువ మందికి వస్తాయి? ఇవి చెప్పరు ఎవరు, ఇవి సీక్రెట్ అన్నమాట. ఇది చెప్తే జాయిన్ అవ్వరు కదా. సో ఎందువల్ల వస్తాయి, ఎందువల్ల తక్కువ మందికి వస్తాయి? హార్డ్ వర్క్ చేయరు. కోర్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసేవాళ్ళు, తర్వాత దీనిపైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎఫర్ట్స్ పెడితేనే వస్తుంది జాబ్, లేకపోతే రాదు. మన దగ్గర కొంతమంది వీడియోస్ కొనుక్కుంటారు. సార్ మేము 14,000 పే చేయలేము సార్, ఒక 10,000 ఇస్తాం సార్, 7,000 ఇస్తాం సార్, ఇట్లా కొంతమంది ఉన్నారు. అట్లా ఇస్తాం. మీకు రీసెంట్గా ఒక ఆయనకి ఈ జాబ్ వచ్చింది, 9,50,000 ప్యాకేజ్, గుర్తుందా మీకు? చెప్పానా? ఆ? ఆ, ఆయన వీడియోస్ పర్చేజ్ చేశారు మన దగ్గర. చాలా పాపం బాగా పూర్ ఫ్యామిలీ, అంటే తక్కువ అమౌంట్కి ఇచ్చేసాను. ఆయన వీడియోస్ పర్చేజ్ చేశారు, జాబ్ కొట్టారు. అంటే ఇక్కడ ఎంత అమౌంట్ పే చేస్తారనేది కాదు ఇంపార్టెంట్, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇక్కడ రియల్గా ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు చేసే పేమెంట్ కాదు, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఎస్ఏపి మీద, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎస్ఏపి పైన అనేదే రియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. క్లియర్ కదా? సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేవి మనం కాన్ఫిగరేషన్ చేద్దాము. సో సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్, ఇది ఒక న్యూజియల్ కాన్సెప్ట్ లో ఇది కూడా పార్ట్. ఇంతకుముందు లేదు ఇది. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, లెడ్జర్ అనేది క్లాసిక్ జిఎల్లో లేదు. సో క్లాసిక్ జిఎల్ అనేది రిమూవ్ చేసేసారు ఎస్ఏపి నుండి. సో అందువల్ల లీడింగ్ లెడ్జర్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. లేదంటే ప్యారలల్ అకౌంటింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, S4 హనాలో ఈ లెడ్జెస్ క్రియేట్ చేయడం అనేది కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఈసీసీలో ఒకలా ఉంటుంది, S4 హనాలో ఇంకోలా ఉంటుంది. రిమైనింగ్ అన్ని సేమ్, ఈ లెడ్జెసే కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ లెడ్జెస్ క్రియేషన్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్ గా ఉంటుంది S4 హనాలో. ఈసీసీలో ఇలా ఉంటుంది, ఇప్పుడు చెప్పే విధంగా ఉంటుంది. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. డిఫైన్ లెడ్జెస్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఓకే వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఎస్పిఆర్ఓ ఐఎంజీకి వెళ్ళండి. ఎస్పిఆర్ఓ ఐఎంజీ,
ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, లెడ్జర్స్కి వెళ్ళండి. సార్ లెడ్జెస్ లెడ్జర్. ఎలాబరేట్, లెడ్జెస్ ఎలాబరేట్ చేస్తారా? అగైన్ లెడ్జెస్ ఉంటుంది, వన్ మోర్ లెడ్జర్. డిఫైన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. టీ కోడ్ ఓపెన్ చేయండి. మీ అందరికి క్లాస్ క్లియర్గా అర్థమవుతుందా? నా వాయిస్ అర్థమవుతుందా లేదా? నాకు కొంచెం ఫీవర్ ఉంది. ప్రాపర్ అంటే కొంచెం బిగ్గరగా మాట్లాడలేకపోతున్నాను. అర్థమవుతుంది కదా? సార్ నాకు కొంచెం లైట్గా 1 or 2 ఫీవర్ ఉంది. హెల్త్ బాగాలేదు. బట్ ఈరోజు క్లాస్ చెప్పకూడదు అనుకున్నాను. మళ్ళీ గ్యాప్ వద్దని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాను. ఓకే చూడండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో జీరో ఎల్ ఎక్కడ నుంచి? జీరో ఎల్ స్టాండర్డ్ చూసారా? జీరో ఎల్ అంటే స్టాండర్డ్. ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా? ఓన్లీ జీరో ఎల్ కి మాత్రమే టిక్ మార్క్ ఉంటుంది. అంటే స్టాండర్డ్ లెడ్జర్. జీరో ఎల్ అనేది స్టాండర్డ్. స్టాండర్డ్ సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. పైన కాపీ, జీరో ఎల్ తీసేయండి. ఏ సార్. జీరో ఎల్ రిమూవ్ చేసేయండి సార్. T1 ఇవ్వండి. ఈ T1. You can set up any 2 digits. It may be numerical or it may be alphabet. T1. మీ కంపెనీ కూడా టీతో స్టార్ట్ అయింది కదా? T1 ఇద్దాం. టీ ఫర్ తెలంగాణ. నాది SA99 సార్ కంపెనీ కోడ్. SA99. S1 ఇవ్వండి. అయితే S1 లీడింగ్ లెడ్జర్ టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. సో లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ కి మాత్రమే ఉంటుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్. సేవ్ చేయండి. వెయిట్. ఇక్కడ S1 అంటే ఏమిద్దాము? మనము యుఎస్ గ్యాప్ అని ఇవ్వాలి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ తీసేయండి. అది నాన్ లీడింగ్ లెడ్జర్. సేవ్ చేయండి. ఎంటర్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే S1 ఉందంట. S5 ఇవ్వండి. S5 ఎంటర్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ. సో S1 బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ ఫుల్ బ్యాక్ వెళ్తారా? ఎగ్జిక్యూట్ చేయండి. జీరో ఎల్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్ కాపీ చేయండి. ఏమి ఇచ్చారు ఇందాక? ఇంతకుముందు S1 ఎంత ఇచ్చారు నెంబర్? S5. S6 ఇవ్వండి. S6 IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. టిక్ మార్క్ రిమూవ్ చేయాలి. టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. సేవ్. కంటిన్యూ. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఎగ్జిక్యూట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ ఎక్కడ ఉంది? సెలక్షన్ పొజిషన్ లీడింగ్ S1 S2 S5 S6 క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేసాము? లీడింగ్ లెడ్జర్ పైన ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ఎక్కడ ఉందో చూడండి. జీరో ఎల్. పైకి వెళ్ళండి సార్. ఉంచండి, సెలెక్ట్ లోనే ఉంచండి అవి. జీరో ఎల్ ఎక్కడ ఉంది? చూసారా? జీరో ఎల్. సో జీరో ఎల్ అనేది లీడింగ్ లెడ్జర్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్ S5
S6. సో లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి, ఎక్కడ ఉంది నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది? అది S5 S6 అనే నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US గ్యాప్, IFRS. ఇవి మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం సార్. మీ కంపెనీ కూడా ఇస్తారా? లాస్ట్లో ఇవ్వండి, ఆ, గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇచ్చి ఇవ్వండి. స్పేస్ లేదు సార్ అక్కడ. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్ గ్రూప్. బాకెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. వెళ్ళండి, సేమ్ పార్ట్. ఇది సెకండ్ లోకల్ కరెన్సీ అంటారు యాక్చువల్గా దీన్ని. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? ఎంటర్ చేయండి. చేశారా లేదా? చేశాను సార్. చేసినా ఏం రావట్లేదు ఏంటి? మనం ఏం చేసాం, కంపెనీ కోడ్ ఇచ్చాం అంతేగా. ఎంటర్ చేయండి. ఎంటరా. ఏమైంది మీకు వినిపించట్లేదు? ఈ మధ్యన ఆల్రెడీ ఎంట్రీ ఉందంట. బ్యాక్ వెళ్ళండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ ఇంత చేసి బ్యాక్ వెళ్ళండి. ఇంతకుముందు చేశాంగా. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఎస్ అనండి. చూడండి, ఫస్ట్ కరెన్సీ ఏంటి? ఎస్ అనండి. ఫస్ట్ కరెన్సీ ఏంటి? INR. 10 అంటే ఏంటి? కరెన్సీ టైప్ లోకల్, లోకల్ కరెన్సీ అనమాట 10 అంటే. తర్వాత ఇది తీసుకున్నాం, ఇవన్నీ 30 తీసుకున్నాం. ఎందువల్ల? రిపోర్టింగ్ పర్పస్, US గ్యాప్, IFRS. ECC సర్వర్ ఓన్లీ 3 కరెన్సీస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చాను. సో మన కంపెనీ కోడ్ లెవెల్లో మనం 2 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని కాన్ఫిగర్ చేసాం. క్లియర్ కదా? ఈ స్టెప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ సో ఇక్కడ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇది SCC4లో ఇచ్చాం కదా. ఓకే ఫైన్. తర్వాత చూడండి, డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. వెళ్ళండి, సేమ్ పార్ట్. సో ఫస్ట్ ఏం చూడండి, నాన్ లీడింగ్ లెడ్జర్ ఏం క్రియేట్ చేసాము? S5. 0L అంటే స్టాండర్డ్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? S5. కంటిన్యూ చేయండి. 0L జీరో. కాదు సార్, నాన్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. కంటిన్యూ. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెకండ్ కరెన్సీ ఏంటి? మనం 30 కదా, ఇంతకుముందు చూసాం మనం. 30 ఉంది, 30 ఇవ్వండి. సెకండ్ కరెన్సీ ఏంటి? 30 ఇవ్వాలి. సెకండ్ కరెన్సీ అనేది 30 తీసుకోవాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం? ఫిజికల్ ఇయర్ వేరియంట్. వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం తీసుకున్నారు మీరు? సో చెక్ చేయండి, మీకు గుర్తుందా? అది కాదు మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని అక్కడ కాదు, గుర్తుందా? ఫైండ్ లోకి వెళ్ళండి. ఫైండ్ లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కనిపిస్తుంది. ఏం సార్? ఫైండ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కనిపించలేదా? సో ఏం చేయాలి మనం? న్యూ సెషన్ తీసుకుని OBYC ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBYC కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? S4. S4 ఇవ్వండి, అక్కడ వెళ్ళండి.
S4. తర్వాత వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, సారీ, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? చెక్ చేయండి అక్కడ. ఓబీవైసీలో చెక్ చేయండి, అక్కడ కాదండి, ఓబీవైసీకి వెళ్ళండి సార్, కనిపిస్తుంది, మీరు మర్చిపోయారు కదా, గుర్తున్నది చాలా రోజులు అవుతుంది కదా. ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కూడా చూడండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎస్ఏపివి ఇవ్వండి. ఓబీవైసీలో కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఏం చేస్తాం, మన కంపెనీ కోడ్కి నాన్ లీడింగ్ లెడ్జర్ కరెన్సీని అసైన్ చేస్తున్నాం. చూడండి, మీ నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? S5 పైన S5 అని చూసారా? S5 అనే లెడ్జర్ ని మీ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. S5 కింద మీ కంపెనీ కోడ్ ఉంది, కరెన్సీ ఉంది, తర్వాత ఫీల్డ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇచ్చేసాం. సేవ్ చేయండి. నో నో పైన క్లిక్ చేయాలి ఇక్కడ, నో నో. డేట్ 183 చూసి సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, S5 కంప్లీటెడ్. అగైన్ బ్యాక్, మళ్ళీ సేమ్ సేమ్ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేయండి. S6. S5 అంటే ఏంటి, S6 అంటే ఏంటో మీకు తెలుసు. S6 కంటిన్యూ ఇన్వెంటరీ. దీనికి ఈ S6 అనే కంపెనీ కోడ్ అనే లెడ్జర్ కి మీ కంపెనీ కూడా అసైన్ చేస్తున్నారు. SA99, కరెన్సీ 30, ఫీల్డ్ స్టేట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ S4, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సేవ్. నో అండి, ఇక్కడ నో పైన క్లిక్ చేయాలి. కంప్లీటెడ్. సో మీరు కొత్తగా క్రియేట్ చేసిన లెడ్జర్స్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి, అసైన్ సినారియోస్ కస్టమర్ ఫీల్ టు లాజికల్ గ్రూప్ కదా. ఆ, దానికి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. మనం సిఓ చేయలేదు కదా, చూడండి S4 హనాలో ఇంకో విషయం చెప్తున్నాను. S4 హనాలో సిఓ కాన్ఫిగరేషన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయకూడదు. సిఓ కూడా నేర్చుకోవాలి. S4 హానాలో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే సిఓ కూడా 3 days ఉంటాయి క్లాసెస్, 2 or 3 days పడుతుంది. సిఓ సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలి, కంట్రోలింగ్ ఏరియా కూడా నేర్చుకోవాలి. సిఓ రాకుండా అంటే కొంతమంది చేసేస్తున్నారు, కానీ దట్ ఈస్ నాట్ గుడ్ వే. S4 హనాలో సిఓ పైన సిఓ కూడా రావాలి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే, సిఓ కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. బట్ ఈజీనే, కష్టమేం కాదు. ఈసీసీ నేర్చుకున్న వాడికి S4 హానా డెడ్ ఈజీ. సో కొన్ని సినారియోస్ అనేవి కాపీ చేయాలి. సో లీడింగ్ లెడ్జర్ లో ఉన్న సినారియోస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్ లో కాపీ చేయాలి. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. లీడింగ్ లెడ్జర్ లో ఉన్నాయన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి మూవ్ చేయాలి. ఫస్ట్ లీడింగ్ లెడ్జర్ అనేది మనం సెలెక్ట్ చేసాం. తర్వాత సినారియోస్, లెఫ్ట్ సైడ్ సినారియోస్ చూసారా? సినారియోస్ క్లిక్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి సార్. ఇక్కడ చూడండి, ఎఫ్ఐఎన్ ఎఫ్ఐఎన్ చూసారు, FIN_CCA ఇవి కాపీ చేయాలి. చూడండి, కేర్ఫుల్ గా వినండి. SAP సర్వర్లో ఉన్నవి ఇవి ఎలా కాపీ చేయాలి, S4 హానాలో కూడా ఇలాగే కాపీ చేస్తాం. ఎలా కాపీ చేయాలి? మీరు పని చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు కర్సర్ FIN డీసెలెక్ట్ చేయండి సత్య గారు. కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది కదా, FIN దగ్గర కర్సర్ ఉండాలి, బ్లింక్ అవుతుంది. తను చెప్పినట్టు చేయండి సార్. కర్సర్ బ్లింక్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ వై మీ కీబోర్డ్లో, కంట్రోల్+Y ఇవ్వండి. ఇచ్చారా? కర్సర్ సింబల్ గా కర్సర్ చూసారా, ప్లస్ గా చేంజ్ అయిపోయింది. డ్రాగ్ చేయండి, ఆ లైన్స్ కింద వరకు డ్రాగ్ చేయండి. మొత్తమా సార్? మొత్తం అసలు కిందకి సార్, లాంగ్ టెక్స్ట్ అవసరం లేదు, సినారియోస్ వరకు అవన్నీ కిందకి డ్రాగ్ చేయండి. మీరు టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదండి, టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదు, డ్రాగ్ చేయండి. కంట్రోల్ మళ్ళీ పోయింది, కంట్రోల్ వై ఇవ్వండి. చేయండి సార్. మళ్ళీ మిస్ అయిందండి, మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి సార్. ప్లస్ సింబల్ వస్తుంది మీ కర్సర్. కింద వరకు వచ్చేయండి, పట్టుకుని కిందకి డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేయండి. పోయింది, ఒక మిస్ అయిపోయింది. మొత్తమా? అట్లా కాపీ చేయాలి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఒక లెటర్ మిస్ అయింది అక్కడ, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి సార్. ఆ, ఒక లెటర్ మిస్ అయ్యాము, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్, బ్యాక్ అంటే ఏంటి, గ్రీన్ బటన్. 0L సెలెక్ట్ చేసుకోండి.
సినారియోస్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ వై ఇవ్వండి. డ్రాగ్ చేయండి. కర్సర్ చూసారా, ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. డ్రాగ్ చేయండి కింద వరకు. కాపీ అవుతుంది. ఎస్ఏపిలో ఉన్న డేటా ఎలా కాపీ చేయొచ్చు? కంట్రోల్ ప్లస్ వై ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా డేటా అనేది కాపీ చేయొచ్చు. ప్లస్ గా చేంజ్ అవుతుంది కర్సర్ అనేది. సో ఇవి లీడింగ్ లెడ్జర్ లో ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ సెలెక్ట్ అయింది. కంట్రోల్ సి అనండి. కంట్రోల్ సి. సి అన్నారా? బ్యాక్ వెళ్ళండి. ఆ, బ్యాక్ వెళ్ళండి. బేకా. సో లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవి నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి కాపీ చేయాలి. పొజిషన్ లోకి వెళ్ళి మీ నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటో ఇవ్వండి. S5. కంటిన్యూ. సెలెక్ట్ చేయండి. S5 సెలెక్ట్ చేయండి. సినారియోస్ పైన డబుల్ క్లిక్ చేయండి. నివెంటరీకి వెళ్ళండి. కంట్రోల్ వి అనండి. చూసారా? లీడింగ్ లెడ్జర్ లో ఉన్న సినారియోస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్ లో కాపీ చేస్తున్నాము. ఎంటర్ చేయండి ఒకసారి. ఎంటర్. మనం కంట్రోలింగ్ చేయలేదు, అందువల్ల చూడండి ఇక్కడ తీసుకోవట్లేదు. FIN_PCA రిమూవ్ చేసేయండి అవన్నీ. లాస్ట్ లో మెసేజ్ చూసారా? కంట్రోలింగ్ ఏరియా నేమ్ కనిపిస్తుంది. అంటే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించి మనం ఏం చేయలేదు. కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయలేదు. S4HANAలో సిఓకి సంబంధించిన సెట్టింగ్స్ కూడా చేయాలి. ఐ మీన్ కాన్ఫిగరేషన్ చేయాలి. చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయడానికి లేదు. చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. అది కరెక్ట్ వే కాదు అది. క్లోజ్ చేసేయండి, తీసేయండి. అంతవరకు తీసేయండి. FIN సత్య గారు అవి కాదండి. FIN_PCA రిమూవ్ చేయండి సార్ అవి. ఎంటర్ చేయండి. అవి కూడా తీసేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. తీసుకోవట్లేదా? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ అవుతుంది. పంచండి ఈ లైన్. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అని చూసారా? సో S5 కి కాపీ చేసాం. లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవన్నీ కూడా S5 లోకి కాపీ చేసాము. బ్యాక్ వెళ్ళండి. S6 తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి S6 సెలెక్ట్ చేయండి. S6 పైన ఉంది, ఆల్రెడీ కనిపిస్తుంది. సెలెక్ట్ చేయండి. సినారియోస్లోకి వెళ్ళండి. నివెంటరీకి వెళ్ళండి. కంట్రోల్ వి. ఆల్రెడీ కాపీ అయ్యే ఉంది. ఆ లాస్ట్ 3 లైన్స్ తీసేయండి. అవి తీసుకోవట్లేదు కదా, సిఓకి సంబంధించినవి అవి. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేస్తూ మనం నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం. అది అందువల్ల లీడింగ్ లెడ్జర్ కి సంబంధించిన అన్ని కూడా కాపీ చేసుకుంటున్నాం. ఎంటర్. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇప్పుడు సేవ్ చేయండి, అవుతుంది. చూసారా? డేటా వాస్ సేవ్. సో కొంచెం కేర్ఫుల్ గా వినాలి. లీడింగ్ లెడ్జర్ లో కాపీ చేసాము. తర్వాత S5 S6 లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్ వెయిట్ వెయిట్. ఇంకోటి కూడా ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ అక్కడికే వెళ్ళండి సార్. SAP లోనే ఉండండి. జీరో ఎల్ సెలెక్ట్ చేయండి. జీరో ఎల్ ఎక్కడ ఉంది? పొజిషన్, గో టు జీరో ఎల్. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఫీల్డ్స్ డబుల్ క్లిక్ చేయండి. ఇవి కూడా కాపీ చేయాలి. అక్కడ కర్సర్ ఉంచాలి. కంట్రోల్ ప్లస్ వై ఇవ్వాలి. కర్సర్ కర్సర్ అనేది ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. ట్రాక్ చేయండి మొత్తం. కంట్రోల్ సి. సో ఇవి లీడింగ్ లెడ్జర్ లో ఉన్నాయి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ కు యాడ్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి నాన్ లీడింగ్ లెడ్జర్ తీసుకోండి. S6 డబుల్ సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఫీల్డ్స్ నివెంటరీకి వెళ్ళండి. కంట్రోల్ వి. సేవ్. సో లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవి నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తాం. ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యారలల్ అంటే ఈక్వల్, సమాంతరమైన, తెలుగులో చెప్పాలంటే. బ్యాక్ వెళ్ళండి.
S6 కూడా యాడ్ చేయండి. గో బ్యాక్. సేవ్ చేశారా? చేశాను సార్. S6 సెలెక్ట్ చేయండి. సేవ్. చూసారా? డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. సో లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవన్నీ కూడా మనం నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి కాపీ చేసాము. S/4HANA లెడ్జర్స్ క్రియేషన్ చాలా ఈజీగా ఉంటుంది. చెప్పకూడదు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్. సేవ్ అయిందా? అగైన్ బ్యాక్. అయింది అయింది సార్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. Hmm. ఎవరు చేస్తున్నారు లైవ్ లో? ఎవరు చేస్తున్నారు? యూజర్ నేమ్ లాక్ అని వచ్చిందంటే ఎవరో మన వాళ్ళు లైవ్ లో చేస్తున్నారు అని అర్థం. చేయకండి, క్లాస్ చదివేటప్పుడు వినండి, చూడండి. ఎవరో ఉన్నారు, సమ్మన్ ఎవరో యూజ్ చేస్తున్నారు అని అర్థం ఇలా వస్తే. క్లోజ్ చేయండి సార్ సత్య గారు. న్యూ సెషన్ తీసుకుని SM12కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి, SM12. ఎంటర్ చేయండి. అవన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్. క్లోజ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. సో మనం ఏం చేస్తాము? యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది? యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇన్యాక్టివ్. ఇది ఇన్యాక్టివ్ లో ఉంది యాక్చువల్గా. ఎలా యాక్టివేట్ చేస్తాము? రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి, రైట్ సైడ్ ఇన్యాక్టివ్, రైట్ సైడ్. అలా ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు సత్య గారు? అయ్యో, ఏం సార్? ఎక్కడికి వెళ్తున్నారు? డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? డ్రాప్ డౌన్ అంటే అలా కాదు. వెయిట్ వెయిట్, అయ్యో సార్ మీరు, సత్య గారు అది యాక్టివ్, యాక్టివ్ చేశారు. సేవ్. ఓకేనా? సార్ మన కంపెనీ కూడా అయినట్లేదు. నెక్స్ట్ ఒక్క నెక్స్ట్ నిమిషం. డిఫైన్ అకౌంటింగ్. ఒక్క నిమిషం ఉండండి. ఎంటర్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్ఫిగరేషన్. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేయాలి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎక్కడ సార్? 1 మినిట్ 1 మినిట్. ఇక్కడ పాత్ చేంజ్ అవుతుంది. ఆహా. సో డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ఆ, ప్రాసెసింగ్. కింద చూడండి, పీరియాడిక్ ప్రాసెసింగ్ చూడండి సత్య గారు. ప్యారలల్ అకౌంటింగ్ ఉందా? వెయిట్ వెయిట్, నేను చెప్తాను చూడండి, మీరు కంగారు పడకండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ ఉమ్, అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఉమ్, లెడ్జర్స్, ప్యారలల్ అకౌంటింగ్, డిఫైన్ ఉమ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైనే ఉందండి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్, మనం ఇంతకుముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేసాం. అక్కడ స్టాండర్డ్ ఏదో తీసుకున్నాం, యుఎస్ఏడి ఏదో తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఉమ్. మీ కంపెనీ కోడ్ ఏంటి? SALG. SALG, or you can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet ఏవైనా తీసుకోవచ్చు.
ఎస్ఏ. ఎల్జీ. ఎల్జీ నేమ్ ఇవ్వండి. లోకల్ గ్యాప్ ఐఏఎస్, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. లోకల్ గ్యాప్ అంటే ఏంటి? ఐఏఎస్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి ఇదన్నమాట, అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎస్ఏయుజి, యుఎస్ గ్యాప్ అండ్ మీ కంపెనీ కోడ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎస్ఏఐఎఫ్, ఐఎఫ్ అంటే ఇంటర్నేషనల్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. లేదంటే మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఐఎఫ్ ఇచ్చారా నేమ్ అక్కడ, అది. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. సేవ్. ఓకే. అకౌంటింగ్ ప్రిన్సిపల్, 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. నెక్స్ట్ సేమ్ పాత్, అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఏమేమి క్రియేట్ చేసాం మనం? ఎస్ఏఎల్జి అంతేనా? ఫస్ట్ వన్. ఎస్ఏఎల్జి అంటే ఏంటి? లోకల్ గ్యాప్. లోకల్ అంటే ఏంటి? 0L స్టాండర్డ్. నెక్స్ట్ వన్ ఎస్ఏయుజి. ఎస్ఏయుజియా? యూజీ సెకండ్ వన్, థర్డ్ వన్ ఎస్ఏయుజి. ఎస్ఏయుజి అంటే ఏం క్రియేట్ చేస్తాం దీనికి? S6, S5. నెక్స్ట్ వన్ ఎస్ఏఐఎఫ్, దీనికి ఏం క్రియేట్ చేసాం? S6. ఇవి మనం క్రియేట్ చేసాం. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా? డిస్క్రిప్షన్ చూడండి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన లెడ్జర్స్ తోటి అసైన్ చేసాము. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనం ఏమైతే కాన్ఫిగర్ చేసామో అవన్నీ కూడా మన లెడ్జర్స్ కి అసైన్ చేసాము. ఎస్ఏఎల్జి అంటే లీడింగ్ లెడ్జర్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎస్ఏయుజి ఇది ఏ లెడ్జర్? ఇది S5. తర్వాత ఎస్ఏఐఎఫ్ S6. ఓకే. ఇది సేవ్. సేవ్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ S4 హానాలో 50% చేంజ్ అవుతుంది, ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. మీరు ఎంట్రీస్ లెడ్జెస్ లెవెల్లో కూడా చేయొచ్చు. అవి S4 హానాలో చేయండి, ఇక్కడ అవసరం లేదు. ఈసీసీ వదిలే S4 హానాలో చేయండి, ఎందుకంటే కంట్రోలింగ్ కూడా ఉంది కదా, అందువల్ల. తర్వాత చూడండి. తర్వాత ఏముంది? డిఫైన్ డాక్యుమెంట్స్ టైపా? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ లెడ్జర్స్. అది కాదు, నేను చెప్తాను చూడండి, వెళ్ళండి. లేదంటే క్రియేషన్ ఆఫ్ పాత్రలోకి వెళ్ళండి, సత్య గారు పాత్రలోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్ ఏంటి? OBA7. లేదంటే పాత గుర్తుందా లేదా ఎవరికన్నా? ఇలా కాదు, ఇలా చేయటానికి లేదు. మీరు పాత ద్వారా వెళ్దాం, వెళ్ళండి. SPROING, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్. అది ఫస్ట్ కాదండి సత్య గారు, ఫస్ట్ కాదు, సెకండ్ సార్ ఇది. ఈ డాక్యుమెంట్స్ కాదు, బ్యాక్ వెళ్ళండి. సెకండ్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేయండి. నేను చెప్పేది వినండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్, అది ఎగ్జిక్యూట్ చేయాలి మీరు. లెడ్జర్స్ కూడా డాక్యుమెంట్స్ అనేవి ఉంటుంది అనమాట. ఫస్ట్ లెడ్జర్ ఏంటి? S5. 0L అవసరం లేదు, స్టాండర్డ్ కదా. S5 కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఆ, ఇక్కడ మనం SA ఇవ్వండి. SA నంబర్ రేంజ్ 98 స్టాండర్డ్. 98 అనేది చేంజ్ అవ్వదు, మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళినా చేంజ్ అవ్వదు. 98 ఇస్ ద స్టాండర్డ్. S4 హానా కూడా స్టాండర్డ్. SA డాక్యుమెంట్కి ఆపోజిట్లో ఏముంటుంది? AB. ABA కదా.
ఏబి ఇవ్వండి 98. సేవ్. నంబర్ రేంజ్ ఇది స్టాండర్డ్. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. నాన్ లీడింగ్ లెడ్జర్స్ లో అంటే కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి, వాటికి ఇవన్నీ ఉపయోగపడతాయి. నెక్స్ట్, సో S5కి క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్, సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి, అదే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ ఏముంది? S6. S6 కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. SAAB. సార్ ఫస్ట్ లైన్లో ఇవ్వండి సార్. 99 నంబర్ రేంజ్ 99. ఇది గుర్తుంది, చేసేస్తున్నారు. ఏబి 99 స్టాండర్డ్. ఇవి ఈ నెంబర్ రేంజ్ అనేది స్టాండర్డ్ అండి. ఇవి మనం మారదు. ఇది మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా చేంజ్ అవ్వదు. ఇంకోటి మనం చెప్పే ట్రైనింగ్ లో చెప్పేది అంతా కూడా మీకు ఆల్మోస్ట్ 90% ఇలానే ఉంటుంది. S4 HANA వీడియోస్ 100%, అట్లీస్ట్ 98% మీకు ఈక్వల్ గా ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ లో చేసినా సరే S4 HANA 98% మ్యాచ్ అవుతుంది మీకు. ఈసీసీ అయితే ఒక 90% మ్యాచ్ అవుతుంది. సేవ్. చేసా సార్. చేసేసారా? రైట్. ఆ, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ. సేమ్ పాత్. డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ ఎగ్జిక్యూట్ చేయండి. S5 ఇవ్వండి. నివెంటరీ ఇవ్వండి. S5 కూడా చేస్తున్నాం, సేమ్ ప్రాసెస్. నివెంటరీ SAAB 98 కదా. SA కింద AB వస్తుంది 98. ఎంటర్. సేవ్. అగైన్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ సేమ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. నివెంటరీకి వెళ్ళండి. సేవ్. అంతే. కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసేస్తాం. సో ఇదనమాట. అలాగే మీరు లెడ్జర్స్ వైజ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. Financial statement version means to execute the financial statement based on the client requirement. To design the financial statements based on the client requirement. ఎలా చేయాలో చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది. ఓకేనా? క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్ ఇంతవరకు? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ ఎస్. ఇక్కడ మేజర్గా మీరు చదవాల్సింది ఏంటంటే కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్ అండి. మెటీరియల్ చదవాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేసి మెటీరియల్ చదువుకుంటే మీకు 100% ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మెటీరియల్ చదవాలి. ఇక్కడ మనం క్లాస్ 1 అవర్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏమడుగుతారు? వాట్ ఈజ్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS. సో 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ లో IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో US గ్యాప్, IFRS. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే చెప్పాలి, మీరు ఇంకేం లేదు. ఓకేనా? 1 minute. ఈ షీట్ అంతా చదవండి. సత్య గారు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారా? వాట్సాప్ చాట్ బాక్స్ లో సార్ చేస్తాను సార్. చేయండి. నెక్స్ట్ కొన్ని సింపుల్ గా ఉండే కాన్సెప్ట్ చెప్తాను. అంటే ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి? 1 minute. మీకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ డన్నింగ్ అప్డేట్ టచ్ చేయట్లేదు నేను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్లాస్ SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. థియరిటికల్ సెషన్ అండి ఇది కూడా. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. 37 సార్. 37.
అది కాదు. సక్సెస్ స్ట్రాటజీనా? SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చూద్దాం. థియరిటికల్ సెషన్ హాఫ్ అన్ అవర్ ఆర్ మాక్సిమం 45 minutes లో కంప్లీట్ అవుతుంది. నేను చెప్తాను మీకు. ఇంకా డౌన్కి వెళ్ళండి. అదే 47 రేపు చెప్దాం. కాన్ఫిగరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి, మళ్ళీ చేద్దాము. ఐ మీన్ విత్ అవుట్పుట్తో అనమాట. ఓకే, క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్.